అంటే ఇంత గొప్ప కవుల మధ్యలో జీవించినటువంటి ఆహ్, మన అందశ్రీ గారు అంటే ఈ సామాజిక స్పృహలో వస్తున్నటువంటి అనేక ఉద్యమాలు పరంపరలో జీవించిన కాలంలో ఆయన ఉన్నాడు కనుక వాటి మీద దృష్టి పెట్టలేకపోయిందా? లేక ఉన్నాయా పాటలు అట్లా సాహిత్యపరంగా? అంటే ఒక్కొక్క కవి ఒక్కొక్కలాగా తన భావాన్ని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తాడు. కొందరు సూటిగా రాయగలుగుతారు, కొందరు ధ్వనిగా రాయగలుగుతారు, కొందరు తమలోనే తాము ఇంకిపోయి బాధ అనుభవిస్తూ భిన్నమైనటువంటి పద్ధతులు వ్యక్తం చేస్తారు. నా దృష్టిలో అందశ్రీ అనే కవి ప్రజాపక్షం వహించేటటువంటి కవి, దోపిడికి వ్యతిరేకంగా ఉండే కవి, మనిషి మానవ జీవితం ప్రగతిదాయకంగా ఉండాలనుకునే కవి, మనిషి సంతోషంగా ఉండాలి, ఈ 5 వేళ్లతో ముద్ద కడుపులోకి వెళ్ళాలి అని కోరుకునే కవి. కనుక ఆ రూపంలో చూసినప్పుడు గద్దరన్న రాసినట్లుగా అందశ్రీ రాయకపోవచ్చు. గద్దరన్న నేరుగా ఎవరినైనా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ వేసి మాట్లాడగలిగినటువంటి టాటా బిల్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలు పొడవడు, కట్టుకున్న అద్దాల మేడకు చిచ్చు పెట్టుకోడో నాయన, చిచ్చు పెట్టుకోడో నాయన. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా రాజీవ్ గాంధీని వదిలిపెట్టకుండా రాయగలడు గద్దరన్న. అట్లే పోతివిరో రామన్న పేదొల్లా ఉసురు తగిలి, నువ్వు పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు తగిలి, పసిగుడ్డుల ఉసురు తగిలి, నువ్వు పోతివిరో రామన్న. ముఖ్యమంత్రి రాయగలడు. అందశ్రీ అట్లా రాయలేడు. అందశ్రీ పద్ధతి వేరు. ఆయన అంతర్ముఖంగా అంత గంభీరమైన భావాన్ని గద్దరన్న చెప్పగలిగిన విషయాన్ని అందశ్రీ కూడా చెప్తాడు, కానీ అంతర్ముఖంగా చెప్తాడు ఆయన. ఆయన యొక్క స్టైలు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో అందరు ఏమంటున్నారు? భారతీయత, ఒకటే దేశము, ఒకటే ఆత్మ, ఒకటే మతము, ఒకటే ట్యాక్సు, ఒకటే భాష, ఒకటే తిండి, ఒకటే అనే ఒక భావాన్ని గత 10 ఏళ్ళ నుంచి చొప్పిస్తున్నారు కదా దేశంలో. కానీ అందశ్రీ చూడండి, కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా అనే ఆ పాటలో అది అసలు యాక్చువల్గా ప్రకృతి, దేవుడు అంటే ప్రకృతి. మనం మొక్కేటటువంటి ఇప్పుడు రాతి బొమ్మలతో తయారు చేసిన దేవుళ్ళు అనేది కాదనే దృష్టిలో ప్రకృతిని నమ్ముతాడు. ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. దాంట్లో చివరి వాక్యంలో చెప్తాడు, ఎవడి నమ్మ కాలువాడివి, ఎవడి నమ్మ కాలువాడివి, ఒకే నమ్మకంతో మిగతా వాళ్ళని ఆధిపత్యం చేసే శక్తి నీకు లేదంటాడు. ఈ భావం చాలా అంతర్లీనంగా చెప్తాడు ఆయన. దేశంలో సమైక్యత ఉన్నది, ఇది పువ్వుల తోట లాంటి దేశం ఇది. ఒకడు ఎల్లమ్మను మొక్కుతాడు, ఒకడు మల్లమ్మను మొక్కుతాడు, ఒకడు కృష్ణుని మొక్కుతాడు, ఒకడు రాముని మొక్కుతాడు, ఒకడు శివుని మొక్కుతాడు, ఎవరిని మొక్కనోడు కూడా ఉంటాడు ఈ దేశంలో. ఇది ఎవరిని నమ్మకాలు వాడివి, ఒకరి మీద ఒకడు ఆధిపత్యం చెలాయించకూడదు అని ఎట్లా చెప్తాడు. గద్దరని ఎట్లా చెప్తాడు? డైరెక్ట్గా చెప్తాడు వాడు. సాయిబాబో సన్నాయి బాబో నీ సంగతంతా తెలిసిందిర నాయి బాబో సాయిబాబా, డైరెక్ట్గా చెప్పేస్తాడు ఆయన. ఈయన అట్లా చెప్పడు. కనుక ఇంతమంది ప్రభావము ముఖ్యంగా గద్దరన్న ప్రభావము అందశ్రీ అన్న మీద ఉండి, ఆయన జీవితం ఒక నేపథ్యంగా ఉండి పాటల్లోకి వచ్చాడు. ముఖ్యంగా ఆయన జానపదం నుంచి, మౌఖిక నుంచి వచ్చిన వాడు. గద్దరన్న కూడా మౌఖిక నుంచి వచ్చాడు, కానీ గద్దరన్న జీవితం వేరు, అందశ్రీ జీవితం వేరు. అంటే జీవితం అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గంలో, దళిత సామాజిక వర్గంలో పుట్టి పెరిగి అంటరానితనాన్ని, వేదనని, కరుణను అంతా అనుభవించారు. సాంస్కృతిక నేపథ్యం ఒకటే. కానీ గద్దరన్న హైదరాబాద్కు వచ్చేసాడు. చాలా చిన్న వయసులోనే హైదరాబాద్కు వచ్చేసాడు. ఈ హైదరాబాద్కు రావటం మూలంగా గద్దరన్న భాషలో, గద్దరన్న వైఖరిలో, గద్దరన్న ఆలోచనలో, ఆయన సిద్ధాంతంలో చాలా పరిపక్వత వచ్చింది. పైగా ఆయన నక్సల్బరీ రాజకీయాల వైపు వెళ్ళిపోయాడు. కొండపల్లి వారి ప్రభావం వలన ఒక సిద్ధాంతాన్ని పాటలు ఎట్లా చెప్పాలి అని ఆయన. ఇక్కడ అందశ్రీకి ఒక నిర్మాణం లేదు. ఆ గ్రామము, కుటుంబము, విధ్వంసమైన కుటుంబము, తల్లి ప్రేమ అందకపోవటము, తండ్రి ఒకానొక సందర్భంలో బావిలోకి నెట్టి పడేసి బావిలో పడిన వాడిని పైకి తీయకుండా అట్లే వదిలేశాడు అనే కోపం తండ్రి మీద. తర్వాత అన్నం కోసం వెతుకులాట, ఒకరోజు ఆకలితో ఎట్లా బయటపడాలి అనే దాంతో అడవిలోకి పోయినప్పుడు తొడుక్కోవడానికి చెప్పులు లేక, ఆ కాళ్ళకి దెబ్బలు తగిలి, ముళ్ళు గుచ్చి, రక్తం గారుతూ ఉంటే పుల్లుగా మారి చీము పడినటువంటి కాళ్ళు, ఇలాంటి ఒక లైఫ్ అయినది. ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చినాక కూడా బతుకుదెరువు కోసం తాపి మేస్త్రి ఇన్ని రూపాల్లోకి పరివర్తన చెందాడు ఆయన. అందుకోసమే గద్దరులాగా రాయలేడు.
ఆ క్రమంలో ముఖ్యంగా గద్దరన్న ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఇంజనీరింగ్లో చేరాడు. ఈయనకి బేసిక్గా చదువు లేదు. చదువు లేనటువంటి వ్యక్తి అక్షరం ముక్క పట్టుకోవడమే, దాన్ని అదిమి పట్టడమే, తన అంటరాని మునివేళ్లతో అక్షరాన్ని తాకలేని సమాజంలో ఆ అక్షరాలని ప్రయోగించడం అనేది ఇక్కడ అల్లిక వారసత్వం నుంచి వచ్చాడు ఆయన. గద్దరన్న రాత వారసత్వం నుంచి, అంటే వాళ్ళ నాన్న గద్దరన్న నాన్నకి కూడా కొంత చదువచ్చు, గోరటి వెంకన్న నాన్నకి తత్వాలు వాడటం వచ్చు, గోరటి వెంకన్నకు చదవచ్చు, గద్దరన్నకు చదవచ్చు, జయరాజన్నకు చదవచ్చు. కానీ ఈయనకి చాలా ప్రాథమికంగా అక్షరాలు నేర్చుకున్నాడు అంతే తప్ప విరివిగా రాయగలిగినటువంటిది లేదు. కనుక ఈయన నేపథ్యం ఏమిటంటే అల్లటం, పాటని, పద్యాన్నైనా పాటనైనా అల్లుతూ పోతాడు. ఈ అల్లే క్రమంలో ఒక సెన్స్ పనిచేస్తుంది. మనకు మౌఖిక సాహిత్యంలో పాటను అల్లుతూ ఉంటారు కదా, ఆ అల్లేటప్పుడు ఏ విధంగా అయితే ఆశువుగా పాటను అల్లుతారో అదే ఒరవడి ఈయనకున్నది. ఆ ఒరవడితో పద్యాన్ని పాటని అల్లటం అనేది ఈయన నేర్చుకున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి మఠాలకు కూడా పోయి తను ఆ శ్లోకాలు, ఆ పద్యాలు విన్న తర్వాత వచ్చినటువంటి సాహిత్యం, రాసిన పాటలు కూడా వేరుగా ఉన్నాయనేది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన వచ్చినటువంటి పాటలకు ఏమైనా తేడా ఉందా? ఎప్పుడైనా ఒక మనిషిని, ఒక సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది అంటారు. ఆ చరిత్ర చలనంలో ఉంటుంది. మనిషి ఆ చలనంలో ఎక్కడ నిలబడతాడనే దాన్ని బట్టి ఆ మనిషికి ఒక చరిత్ర ఉంటుంది అంటారు. సమాజానికి ఒక చరిత్ర, ఆ సమాజం చలిస్తూ ఉంటుంది. మనిషికి చరిత్ర ఎట్లా ఏర్పడుతుందంటే ఆ చలనంలో నీవు ఎక్కడ నిలబడతావు అనే దాన్ని బట్టి. కనుక ఆయన తన ఆ క్రమంలో జీవితాన్ని ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉన్న క్రమంలో తాపి మేస్త్రిగా పరిణామం చెంది, నేను చదివిన విషయం, విన్న విషయం, నిజామాబాద్ వెళ్ళాడని, అక్కడ శంకర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడని, ఆ శంకర్ మహారాజ్ అనేటటువంటి ఆయన ఆదరించి ఈయనలో ఉండే ఆ పట్టుదలని దగ్గరికి తీసుకొని చదువు నేర్పాడని, కొద్దిపాటి ఆ పద్యంలో ఉండే లయ, యతి, ప్రాస నియమాలు కొంత అలవాటు పడ్డాయని, ఆ తర్వాత సాహిత్యంలోకి వచ్చాడనేది అంతమేరకి. అయితే రెండో అంశం ఏదైతే మీరు అడిగారో ఇప్పుడు, ఆయన మొత్తం లైఫ్ అంతా ఇవాళ తెలంగాణ సమాజం ఎట్లా గుర్తుపెట్టుకుంటుందంటే తెలంగాణ ఉద్యమంలో అందశ్రీనే గుర్తుపెట్టుకుంటుంది. మిగతా విషయాలు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోదు. అట్లా అనుకుంటే గద్దరన్న ప్రారంభంలో బుర్రకథ చెప్పాడు, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, అక్షరాస్యత గురించి, అసలు వాటి విషయాలు ఎవరు గద్దరన్న విషయంలో మాట్లాడరు. గద్దరన్న అంటే విప్లవం గురించి మాట్లాడతారు. అందశ్రీను మనం ఎక్కడ లొకేట్ చేయాలంటే తెలంగాణ ఉద్యమంలో లొకేట్ చేయాలి. ఆయన 1993, 94 మలిదేశ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత గద్దరన్న పాట మొదలు, ఆయన పాట, తర్వాత నందిని సిద్ధారెడ్డి పాట, వీళ్ళిద్దరి తెలంగాణ మీద పాటలు వచ్చాక అప్పుడు అందరూ తెలంగాణ మీద రాయాలనే ఆకాంక్ష వచ్చింది. ఆ క్రమంలో ఉద్యమము అందశ్రీని ఇటువైపు నెట్టేసింది. ఒకవేళ తెలంగాణ ఉద్యమం లేకపోతే ఇవాళ మన అందశ్రీని గురించి మాట్లాడుకోలేము, అంటే నా అభిప్రాయం ఇది. తెలంగాణ ఉద్యమం లేకపోతే ఆయన ఇంకోవైపు వెళ్ళిపోయేవాడు, ఇంకో కొసకి మీరు అన్నట్లు ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోయేవాడు. తెలంగాణ ఉద్యమము ఆయనని ఇటువైపు లాక్కొచ్చింది, చేయబట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చింది ఆయనని. ఇక్కడ లాక్కొచ్చి నిలబెట్టి అశేష పేద ప్రజలు, లక్షలాది ప్రజల్ని చూసి ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఆ జంజాం మారుతాన్ని వినిపించాడు. ఆయన కంఠానికి ఉండే ప్రత్యేకత వలన గంభీరమైన కంఠం, అది మిగతా కవులతో పోల్చుకుంటే గంభీరం. అంటే ఒక్కొక్కరికి ఒక ఆహార్యం ఉంటుంది, తర్వాత ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆయన నోటికి చెయ్యిని అడ్డం పెట్టి పాడే ఒక శైలి ఉంటుంది, ఆ పెద్ద కంఠం ఉండటం మూలంగా. దానితో లక్షలాది మంది ప్రజల్లో ఆయన రాసిన జయ జయ తెలంగాణ పాట కావచ్చు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అనే పాట కావచ్చు, లేకపోతే తెలంగాణ, రెండు నదుల మధ్యన ఉన్నటువంటి తెలంగాణ, చూడు తెలంగాణ, చుక్క నీరు లేని దాన, ఎంత అద్భుతమైన అంటే కవిత్వానికి ఉండే లక్షణం ఏమిటంటే కవిత్వం ఏది సూటిగా చెప్పదు, ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇండైరెక్ట్గా చెప్పేది గుండెను పిండేస్తుంది. చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన అనే 2 పాదాల ద్వారా మొత్తం తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరణ చేశారు.